మళ్ళీ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ టైప్ ఆఫ్ మూవీ వచ్చేసింది. అంటే బేసిక్ గా ఈ మూవీ అసలు జీవి ప్రకాష్ ఎందుకు చేసిండో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ కూడా నేను జీవి ప్రకాష్ ని ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వేరే హీరో ఉండుంటే ఇంకా బాగా చేసేవాళ్ళేమో అనిపించింది. జీవి ప్రకాష్ ని స్క్రీన్ మీద చూడక చాలా రోజులు అయిపోయింది. ఆయన సాంగ్స్ మ్యూజిక్ వినడం తప్ప ఆయన స్క్రీన్ మీద మాత్రం కింగ్స్టన్ అప్పుడేమో చూసిన, కింగ్స్టన్ కూడా బుక్కబోర్లో పడ్డది. సో కానీ ఇది మాత్రం అట్లేం లేదు. ఎమోషన్ కి ఎమోషన్. ఈ మూవీ మొత్తంలో హీరో ఎవరంటే మాత్రం జీవి ప్రకాష్ గారు అయితే అస్సలు కాదు. జీవి ప్రకాష్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ లో ప్లే చేసిన ఆయన జార్జ్ మరియన్ సూపర్ చేసిండు. అసలు ఆయన చూస్తున్నంత సేపు మనం ఫీల్ అవుతాం, మనం ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. మన పేరెంట్స్ గానీ మన ఫాదర్ గానీ పక్కా గుర్తుకొస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీ మొత్తంలో మనకు లాస్ట్ క్లైమాక్స్ లో చాలా కన్వీనియంట్ గా తీసుకున్న స్టోరీ లైన్ కనిపిస్తుంది. ఆ ఒక్క క్లైమాక్స్ లో అది ఒకటి లేకపోయి ఉంటే నేను ఇంకా మంచిగా ఉంది అని చెప్పేటోని. ఆ క్లైమాక్స్ చూడంగానే మళ్ళీ ప్రతి సినిమాలో ఇదే ఉంటాయి కదా మళ్ళీ అదే పెట్టి వచ్చిండ్రా అన్నట్టు అనిపించింది నాకైతే. గౌరీ ప్రియాకి మన జీవి ప్రకాష్ కి మధ్యలో జరిగే ఆ లవ్ స్టోరీ ఏదైతుందో చాలా ఫేక్ గా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అసలు ఆ లవ్ స్టోరీ ఏంద్రా బాబు ఇంత దరిద్రంగా ఉంది అన్నట్టు అనిపించింది. ఇక్కడ కూడా ఆ కెమిస్ట్రీ ఫీల్ అవ్వలేదు నేను. కానీ సెకండ్ హాఫ్ లో మన హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ హీరో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ అవన్నీ సీన్స్ కానీ ఆ కాన్సిక్వెన్సెస్ జరిగేటి అన్ని మంచి అనిపిస్తుంది. టైం పాస్ అయిపోతాయి. ఒక కామెడీ మూవీ కమ్ ప్లస్ ఎమోషనల్ మూవీ అట్లా టైప్ ఆఫ్ చూసినట్టు అనిపిస్తా ఉంటది. మ్యూజిక్ అయితే అంతేం లేదు. ఎందుకో మరి హ్యాపీ రాజ్ కి మన జీవి ప్రకాష్ మ్యూజిక్ కొట్టుంటే బాగుండేమో అనిపించింది. జస్టిన్ ప్రభాకరన్ కొట్టిండంట. అంతేం లేదు మ్యూజిక్ కానీ బిజిఎం కానీ. సో దట్స్ ద రివ్యూ ఆన్ హ్యాపీ రాజ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.